హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేశానో చూపిస్తాను. ముందుగా చిన్న సైజు బుట్టలు తీసుకుని స్టోన్ చైన్ గమ్ముతో అటాచ్ చేసుకోవాలి. ఈ బుట్టలు నేను వాడకుండా పక్కన పడేసిన పాత ఇయర్ రింగ్స్ అండి. తీసి నేను ఈ విధంగా యూజ్ చేసుకున్నాను. ఈ విధంగా స్టోన్ చైన్ బుట్ట చుట్టూ అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ బుట్టలు కొంచెం పాతవిగా కనిపించవు. ఈ విధంగా అతికించి 5 మినిట్స్ పక్కన పెట్టాలి. గమ్ అనేది డ్రై అవుతుందండి. నేనైతే నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను చేశాను. మీకు ఏదైనా కొత్త ఐడియా వస్తే చేంజ్ చేసేసుకుని మీ ఇంట్లో ట్రై చేయండి. తర్వాత ఒక తీగను తీసుకుని రౌండ్ షేప్గా దాన్ని తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా రౌండ్ కలర్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి, తీసుకోవచ్చు. ఒక రౌండ్ షేప్ తీగను తీసుకొని దానికి ఈ బుట్టను వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. తర్వాత గమ్మును వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకొని ఒక్కొక్క స్టోన్ అటాచ్ చేసుకోవాలండి. చాలా నెమ్మదిగా ఒక్కొక్క స్టోన్ వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కపక్కనే అటాచ్ చేసుకోవాలండి. బుట్టకి రెండు వైపులా సేమ్ ఒకే విధంగా స్టోన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇయర్ రింగ్స్ ఇంట్లోనే. ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసే స్టూల్స్ కానీ ఇలాంటి స్టోన్స్ కానీ బుట్టలు అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయండి. లేదా ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. మనకి ఖాళీగా ఉన్న టైంలోనే మనం ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా వెరైటీ నెక్లెస్లు అలాంటివి కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా కలర్ స్టోన్స్ కూడా యూస్ చేసుకుని చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్న మెటీరియల్తో ఈ విధంగా తయారు చేసుకున్నాను. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా గమ్ అప్లై చేసి స్టోన్స్ అటాచ్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్ అయితే. లాస్ట్ వరకు చూడండి. కొంతమంది మీకు పని పడలేదు, పిచ్చి పిచ్చిగా ఇలా తయారు చేస్తుంది అని గట్రా అనుకుంటారు. కానీ నాకైతే ఈ విధంగా క్రాఫ్ట్స్ అవి తయారు చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎవరేమనుకున్నా సరే నేనైతే ఇలా ఖాళీగా ఉన్న టైంలో తయారు చేస్తూ ఉంటాను. నాకు ఇయర్ రింగ్స్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. మీరు పూర్తిగా చూసి ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, రెండు సైడ్లు మొత్తం అటాచ్ చేశాను. ఫైనల్గా ఇలా వచ్చిందండి అవుట్పుట్ అనేది. తర్వాత ఈ రెండు తీగలను కూడా కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపే ముందు ఒక 5 మినిట్స్ అయితే స్టోన్స్ అన్నీ డ్రై అయ్యే వరకు డ్రై చేసుకోవాలండి. ఎందుకు చెప్తున్నానంటే స్టోన్స్ అనేవి కదలకుండా ఉండాలంటే మనం బాగా గమ్ అనేది డ్రై అయ్యే వరకు డ్రై చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక రింగ్స్ ఉంటాయండి, ఆ రింగ్ని మనం అటాచ్ చేసుకోవాలి. ఈ రింగ్ ద్వారానే మనం ఒక బుట్టకి ఇలా అటాచ్ చేసుకుంటాం. తర్వాత దాన్నేమో ఈ రింగ్ ముందు తయారు చేసుకున్న బుట్టకి మనం అటాచ్ చేస్తాం. చూడండి, ఇది చాలా ఈజీ కానీ కొంచెం పేషెన్సీ ఉండాలండి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ పెద్ద బుట్ట అనేది కరెక్ట్గా రింగ్ మిడిల్కి వచ్చేలా అటాచ్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా స్టడ్స్ దొరుకుతాయండి రకరకాల మోడల్స్లో. ఇవి తీసుకుని మనం అటాచ్ చేసుకోవాలి. నేనైతే ఒక నెమలి టైప్లో ఉన్న స్టడ్ తీసుకున్నాను. దాన్ని ఈ రింగ్కి నేను మిడిల్లో అటాచ్ చేశాను. ఏ విధంగా అటాచ్ చేశానో వీడియోలో చూడండి. ఇవి కూడా మనకి దొరుకుతాయి. దీనికైతే ఈ విధమైన స్టడ్స్ అయితే సెట్ అవుతాయి అని చెప్పి నేను తీసుకున్నాను. ఈ విధంగా అటాచ్ చేశాను. ఇదంతా కదలకుండా ఉండడానికి వెనకాల ఒక పేపర్ని కట్ చేసి గమ్తో అతికించాను. ఈ విధంగా అతికించడం వల్ల సెట్ అనేది కదలకుండా ఉంటుంది. మనం పెట్టుకున్నా సరే అదంతా మిడిల్కి ఫిక్స్ అయ్యి కదలకుండా ఉంటుంది. తర్వాత కొంచెం గమ్ అటాచ్ చేసి ఈ విధంగా ఇయర్ రింగ్స్కి అటాచ్ చేశాను. ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చిందండి ఇయర్ రింగ్స్ అనేవి. చూడండి, ఈ విధంగా గమ్తో స్టిక్ చేసేసాను. చేసి ఒక 5 మినిట్స్ పక్కన వదిలేస్తే ఇయర్ రింగ్స్ అనేవి ఫుల్గా తయారైపోయాయి. ఈ ఇయర్ రింగ్స్ మీకు నచ్చాయో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కానీ కమెంట్ చేస్తే నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో లేదో తెలుస్తుంది. మీరు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కూడా నాకు తెలుస్తుంది. మీకు ఇంకా ఏమైనా ఇయర్ రింగ్స్ మోడల్స్ కానీ క్రాఫ్ట్ వీడియోస్ కానీ కావాలంటే అందరూ తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.